బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. రెండు పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది. సిబిఐ ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరోసారి కవితకు చుక్కెదురైనట్లయింది. కాగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్టు చేశాయి. అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ PMLA సెక్షన్ 45 ప్రకారం కవిత మహిళ కనుక బెయిల్కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. అప్రూవర్ల స్టేట్మెంట్లే తప్ప సరైన ఆధారాలు లేనందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఆమె బయటికి వస్తే కేసును ప్రభావితం చేస్తారని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ తరపు అడ్వకేట్లు కోరారు. మరోవైపు కవితకు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7తో ముగియనుంది. దీంతో గత ఆదేశాల మేరకు ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కవిత బెయిల్ తిరస్కరణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. బ్రహ్మణి కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఆమె బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇప్పుడు విచారణలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని సిబిఐ ప్రత్యేక కోర్టు సంబంధించి ఇప్పటికే ఈడీ అట్లాగే సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు ఆమె పాత్ర పైన దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె తిహార్ జైల్లో ఉంది. గత మార్చి నెల 15వ తేదీన ఆమె ఈడీ అయిన తర్వాత 16వ తేదీన ఢిల్లీకి తీసుకొచ్చారు కవితని. అప్పటి నుంచి ఆ జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ నేపథ్యంలో తిహార్ జైలుకి పంపించారు. తిహార్ లో ఉన్న కవిత ఇప్పటికీ అనేక సార్లు బెయిల్ సంబంధించిన పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగిన కోర్టు పలుసార్లు ఆ బెయిల్ పిటిషన్ చేసింది. దీంతో కవిత ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు బెయిల్ వస్తుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ 5 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అట్లాగే సిబిఐ 3 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆమె మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి అట్లాగే మద్యం వ్యాపారానికి చేసి దాదాపుగా 100 కోట్ల మునుపులు సంబంధించిన మనీ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడింది అనేది దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ ఆమె పాత్రను నిర్ధారించేందుకు మరింతకాలం ఆమెని అంటే విచారణ జరపాలని చెప్పి దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి. ఆమె బెయిల్ ఇస్తే ఆమె ఒక కీలకమైన రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఆమె సాక్ష్యాలను తారుమారు చేయగలదు. అట్లాగే సాక్షులు కూడా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి తమ దర్యాప్తుకి అదంతా కూడా వివాదం కలుగుతుంది. దర్యాప్తు 2 రోజుల దర్యాప్తు కూడా అది అవసరం చెప్పి కోర్టులో ఈ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అడ్వకేట్లు వాదిస్తూ వస్తున్నారు. ఆ అడ్వకేట్ల వాదనతో ఏకీభవించి సిబిఐ ప్రత్యేక కోర్టు అనేక సార్లు ఈ కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరణ చేస్తూ వస్తుంది. తాజాగా ఇవాళ 12 గంటలకు మరొకసారి ఆమె బెయిల్ పిటిషన్ ని విచారించిన కావేరి బవేజా న్యాయమూర్తి ఆమె తీర్పుని ఇవాళకి వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితం ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. దీంతో మరికొంతకాలం కవిత తిహార్ జైల్లో ఉండే అవకాశం ఉంది. ఆమె మరొకసారి బెయిల్ పిటిషన్ పెట్టుకుంటున్నా ఇంకా ఏ రకమైన ఆమె చర్యలు చేపడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి దర్యాప్తు సంస్థలు అట్లాగే అడ్వకేట్లు దర్యాప్తు సంస్థల తరఫున వాదిస్తున్న అడ్వకేట్లకు సంబంధించి వాదనతోని కోర్టు అనేక సార్లు ఏకీభవిస్తూ ఆమె బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ వస్తుంది. థ్యాంక్ యూ వాసు.